మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్ప పువ్వు ఇస్తారంట, ఇప్ప పువ్వు లడ్డు ఇస్తా అని చెప్పేసి అక్కడ మంత్రి సీతక్క చెప్తా ఉంది. ఇప్ప పువ్వుతోటి సారా చేస్తారు అసలు యాక్చువల్గా. ఇప్ప పువ్వు సారా అంటే బాగా అంటే ఫేమస్ అని అంటుంటారు, ఎందుకంటే ఆదివాసీలకు అది చేస్తుంటారు. ఎందుకంటే ఆదివాసీలు బాగా కష్టపడతారు కాబట్టి, రకరకాల కష్టం చేస్తారు కాబట్టి ఆ కష్టాన్ని కొంచెం మర్చిపోవడానికి ఆ ఇప్ప పువ్వు సారా అనేటువంటిది నిజంగా ఒరిజినల్ ఉంటే మంచిదట హెల్త్కి. అంటే మనకు ఐడియా లేదు కానీ చెప్తుంటారు, ఔషధంగా పనిచేస్తుంది, మంచిగా ఉంటుంది. అది కూడా ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే ఇష్టం వచ్చినట్టు తాగితే ఏదైనా పరిశానే ఉంటుంది లెక్క. కాకపోతే ఏంటంటే అట్లుంటుందంట. ఆ ఇప్ప పువ్వుతోటి చేసినటువంటి లడ్డును కూడా ప్రసాదంగా ఇస్తామని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తున్నది. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం. అయితే అసలు యాక్చువల్గా మేడారం జాతర 18న మేడారానికి సీఎం అక్కడే బస, 19న తల్లుల దర్శనం. మంత్రి సీతక్క చెప్తా ఉంది. మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామని మంత్రి పిలుపునిచ్చింది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు, బెల్లం లడ్డు ఇవ్వనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఔషధంగా ఉపయోగపడేటువంటి ఇప్ప పువ్వును అమ్మవార్ల ప్రసాదంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్లో మీడియా కోఆర్డినేషన్ మీటింగ్లో ఆమె మాట్లాడిందంట. జాతరకు ప్రత్యేకంగా ఇప్ప పువ్వు లడ్డు ప్రసాదంగా ఇస్తామని. యాక్చువల్గా అక్కడ ఏది అయోధ్యలో రామాలయానికి సంబంధించినటువంటి అక్షితలు అందరికీ కూడా పంపిణీ చేసిండ్రు. అసలు యాక్చువల్గా అక్కడి నుంచే వచ్చినా లేదా లేకపోతే వీళ్ళు కలిపిరాడు తర్వాత విషయం, కానీ అలా 4 గింజలు చేసిర్రు. దాంతో ఏమైందంటే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావజాల వ్యాప్తి జరిగింది. మీరు కూడా ఆ పని చేయొచ్చు. అసలు యాక్చువల్గా ఏమున్నది, ఇప్పుడు ఇప్ప పువ్వు లడ్డు అవకాశం అంటే ఇప్ప పువ్వు లడ్డు దొరికితే ఓకే, లేకపోతే బెల్లమే కదా, బెల్లం అంటే బంగారం అంటారు కదా. ఈ బంగారాన్ని ప్రసాదాన్ని పంపిణీ చేయడం పెద్ద విషయమేం కాదు, చాలా ఈజీగా ఇవ్వచ్చు. ఆ పని కూడా చేయలేరు, పోయినసారి చేస్తానో చేయలేరు, ఈజీగా ఇవ్వచ్చు, చాలా చాలా ఈజీ. అది ఏముంది, బెల్లం పంపించాలి అందరికీ, పంపించేస్తే ప్రసాదంగా పంపించేస్తే అది నమ్మకం ఉన్నటువంటి భక్తులు స్వీకరిస్తారు, సంతోషం పడతారు. అయితే ఇక్కడ విషయం ఏంది, మేడారం జాతర, మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు ప్రసిద్ధి పొందింది.